రెండోసారి 55,116 రెండోసారి శ్రీ సత్యనారాయణ గారి వారి పాట 55,116 మూడోసారి మన విజేతారింద అపార్ట్మెంట్లో శ్రీ కాచం సత్యనారాయణ గారు రావడము, అదేవిధంగా మన అపార్ట్మెంట్లో ఉన్న నివాసితులందరూ అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముల లెక్క కలిసి ఉండడము, ఇది మనకు 13 సంవత్సరాల నుంచి చాలా ఓపికతో చాలా దేదీప్యమానంగా జరుగుతుంది. అదేవిధంగా మన అపార్ట్మెంట్లో ఈ లడ్డు పాట పాడిన వారు, లడ్డు పాట వల్ల పాడి తీసుకున్న వారు వారి యొక్క గృహంలో లడ్డును స్థాపితం చేసిన తర్వాత ఏ విధమైన లాభాలు, ఏ విధమైన అనుకున్న కోరికలు, అనుకున్న ఫలితాలు లభించాయో మా గతంలో లడ్డు తీసుకున్న వారి ద్వారా మీకు తెలిసే ఉంటుంది సార్. అదేవిధంగా ముఖ్యంగా మా విజేతారింద యొక్క కమ్యూనిటీ యొక్క మన యొక్క విజేతారింద యొక్క కమ్యూనిటీ యొక్క స్వభావం ఏంటంటే అందరం కలిసిమెలిసి చాలా దేదీప్యమానంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. పెద్దలు పిన్నలు అందరూ ప్రతిరోజు నిత్యం కార్యక్రమాలతో, ఆటలతో, పాటలతో, రకరకాలైన పోటీలతో, పాటల పోటీలు, ఆటల పోటీలు, అదేవిధంగా ముగ్గుల పోటీలు, పిల్లలకు లక్ష్మీ సరస్వతి మహాగణపతి హోమ పూజలు ఇవన్నీ సత్యనారాయణ స్వామి వ్రతంతో సహా చేయడం వల్ల మన యొక్క ఈ అపార్ట్మెంటు విఘ్నేశ్వర వారి యొక్క మంత్రాలు పూజా మంత్రాలు ఇట్లా వారు ఎవరైతే పంతులు గారు చేస్తారో వారే వారి యొక్క వారి నోటితోనే వారు చెప్పడం జరిగింది. మన యొక్క అపార్ట్మెంట్లో ఏ విధంగా పూజలు జరుగుతాయి, మిగతా ఎక్కడ కూడా జరగవని. అందుకని చెప్పి మన యొక్క మహత్వాన్ని చాట కొరకు మీరు ఈ లడ్డును తీసుకోవడం వల్ల చాలా చాలా శుభం జరగాలని కోరుకుంటున్నాం సార్. जय बोलो गणेश महाराज की। విజేతానంద మెడోస్ ఆర్గనైజర్స్ అధ్యక్షులు వెంకటయ్య గారి ఆధ్వర్యంలో మన యొక్క 72 కుటుంబ సభ్యులు 72 మంది కుటుంబాలు కలిసి ఒక దగ్గర ఒక శాంతియుత వాతావరణంలో గత 9 రోజుల నుండి నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా అద్భుతంగా జరగడం అనేది బహుశా నేను అంటే ఎంగేజ్లో 18 years నుండి చూస్తున్న గణేష్ అంటే చాలా ఇష్టమైనటువంటి పండుగగా నేను వ్యక్తిగతంగా బాగా భావిస్తూ వస్తున్నటువంటి తరుణంలో ఇంత అద్భుతంగా నేను ఇప్పుడు 53 years ఈ ఏజ్లో అద్భుతంగా చేసిన ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి కల్చర్ తోటి మన యొక్క తెలంగాణ సంస్కృతి కావచ్చు, సంస్కృతిని మొత్తం ప్రతిబింబించే విధంగా హిందుత్వాలకు మనోభావాలు ఎక్కడ దెబ్బతినకుండా మనం చేసేటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, ఈ అపార్ట్మెంట్లో మన అపార్ట్మెంట్లో జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని దాదాపుగా ఏదో రకంగా వీక్షించుకుంటూ నేను అంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. అంటే ప్రతిరోజు అంత కలిసికట్టుగా దాదాపుగా 50 మంది జంటలు ప్రతిరోజు ఏదో రకంగా పూజలో ఇన్వాల్వ్ అయ్యి భగవంతుని మీద లేకపోతే మన కల్చర్ డెవలప్ చేసేదాంట్లో కావచ్చు కలిసికట్టుగా ఉండే ఒక గొప్ప వరం ఇది. అంటే మేమైతే మా జీవితంలో ఒక మర్చిపోని అనుభూతిగా విజేతానంద మెడోస్ వారు ఇచ్చినటువంటి ఆప్యాయత, చూపించినటువంటి ప్రేమానురాగాలు, ఈ గణేషునికి ఇక్కడ ఉన్నటువంటి లడ్డు కావచ్చు లేకపోతే గణేషుని విగ్రహదాత ఇప్పించినటువంటి తరుణంలో కూడా చాలామంది విగ్రహాన్ని అడిగినా గణేష్ చంద అడిగినా రేపురా మా ఆవిడ లేదు, మా ఆయన లేడు, మా అమ్మ లేదు అని చెప్పేటువంటి తరుణంలో విగ్రహానికి కూడా పోటీపడి డ్రా ద్వారా తీస్తే దాని యొక్క విశిష్టత అదే రోజు నాకు అర్థమైంది. ఆ డ్రా ద్వారా గెలుపొందినటువంటి తరుణంలోనే మనసులో మాత్రం ఎక్కడో ఒక వైబ్రేషన్, అంటే ఏది సాధించాలన్నా ఆ విఘ్నం తొలగాలంటే విఘ్నేశ్వరుని పూజించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా విఘ్నేశ్వరుని యొక్క అండదండలు మన విఆర్ఎం కుటుంబ సభ్యుల యొక్క అందరూ చిన్న పెద్దలందరి యొక్క ఆశీస్సులు
మా మీద ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, తప్పకుండా ఎన్ని సంవత్సరాల అవకాశం ఉంటే మేము ఎక్కడున్నా కానీ ఏదో ఒకరోజు నవరాత్రుల్లో మాత్రం విజయతరంద మిడస్కు వస్తామని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మన విఆర్ఎం కుటుంబ సభ్యులకు, నాతో పాటు వేలంలో పాల్గొన్నటువంటి సోదరుడు వరుణ్కు అందరికీ కూడా పేరు పేరున సాయంత్రం వేళ గణేష్ని యొక్క శోభాయాత్రని స్టార్ట్ చేసేటువంటి తరుణంలో మాకు ఈ అవకాశం, మా దంపతులకు ఈ అవకాశం కల్పించినటువంటి విఆర్ఎం కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నమస్సుమని తెలుపుచు జై బోలో గణేష్ మహారాజ్కి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలామంది విగ్రహదాతల్లో పేర్లు రాయడం జరిగింది, మా వారి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ ఇన్ని రోజులు 9 days నుండి రోజు పూజా కార్యక్రమాలు అవుతూనే ఉన్నాయి. మళ్ళీ ఈరోజు కూడా లడ్డూ తీసుకున్నాము, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆ భగవంతుడు ఆశీస్సులు మా పైన ఉండాలని, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశీస్సులు మా పైన ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1116 2116 303 హనుమంతరావు గారి పాట 2222 రూపాయలు 5016 6116 111 రవి గారి పాట, శ్రీ రవి గారి పాట 12222 రూపాయలు. శ్రీ రామదాస్ గారి పాట ఎంత విలువ ఉంటుందో పట్టు వస్త్రాలకు కూడా అంతే విలువ ఉంటుంది. ఎందుకంటే అవి కూడా పట్టు వస్త్రాలు స్వామివారి పైన ఉండి నవరాత్రులు పూజింపబడ్డాయి. అక్కడ అఖండ దీపంతో దేదీప్యమానంగా దీపకాంతిలో పూజింపబడ్డ యొక్క వస్త్రాలు అవి. అంత విలువైన వస్త్రాలు. మరి మన విజేతారింద స్వామివారి యొక్క ప్రత్యేక పూజల ద్వారా పూజింపబడినటువంటి పట్టు వస్త్రాలకు అతి దేదీప్యమానమైన విలువ ఉంది. కాబట్టి రామదాస్ గారి పాట ఒకటోసారి 12,222 రూపాయలు. 13,333 111 రవి గారి పాట 13,333 రూపాయలు. 401 రాఘవేందర్ గారి పాట 13,516 ఒకటోసారి 13,516 రెండోసారి 13,516. మళ్ళీ స్వామివారి వస్త్రాల యొక్క ప్రత్యేకత ఉన్న వస్త్రాలు మీకు మళ్ళీ అవి తీసుకుందామని కానీ ఎక్కడ దొరకవు. కాబట్టి ముందుకు రావాలి. రెండోసారి పాంచజన్యం గారి పాట ఏమనుందా తొందర పెళ్ళేది సార్ 14,111 109 14,116 అదే 14,116 109 శ్రీనివాస్ సార్ గారి పాట. చెప్పండి 14,116 శ్రీనివాస్ గారి పాట 14,116 శ్రీనివాస్ గారి పాట 14,116. మనం ఎవరు అనుకున్నా మనలో ఈ ఉత్సాహం అనేది రాదు. స్వామివారు వారి నోటితో చెప్పించడంతోనే ఈ పాట పాడగలుగుతున్నాం. రామదాస్ గారి పాట ఏం లేదా 505 అనుదీప్ గారి పాట 15,116 15,116 15,116. రెండోసారి ఇంకోరన్నా ముందుకు రావాలి. 16,001 రూపాయలు శ్రీనివాస్ గారి పాట 109 శ్రీనివాస్ గారి పాట 16,001 రూపాయలు 16,001 రూపాయలు శ్రీనివాస్ గారి పాట 16,001 రూపాయలు
9 శ్రీనివాస్ గారి పాట 16,001 రూపాయలు. 16,001 రూపాయలు శ్రీనివాస్ గారి పాట. రెండోసారి అనుదీప్ గారి పాట గారితో స్వామివారే పాడించుకున్నాడు కాబట్టి 16,516 అనుదీప్ గారి పాట. ఈలోగా మనకు డీజే కూడా ఫిట్ అవుతుంది. దాంతోపాటు లడ్డు పాడిన వారికి మరియు మా ఈ యొక్క ప్రోగ్రాంకు అన్ని వేళలా అన్ని విధాలా సహకరించిన వారికి మేము చిన్న చిన్న సన్మానాలు చేసుకోవడం ఉన్నది కాబట్టి దాతలకు ఉపహార దాతలకు అందరికీ మా అసోసియేషన్ తరఫున విజేత వృంద అపార్ట్మెంట్స్ నివాసితుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా స్వామివారి వస్త్రాల పాట 17,516 రెండోసారి 16,516 రాసిన సార్ 16,516 రెండోసారి ముందుండి అన్ని విధాల అన్ని వేళలా రాత్రి వేళ వరకు కూడా శ్రమకు ఓర్చి అన్ని సహకారాలు అందించిన మా శ్రీనివాస్ గారికి శ్రీదేవి అమ్మ గారికి అందరికీ మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దీనికి ఎన్ని విధాలు చెప్పుకున్నా కానీ మనకు ముఖ్యంగా వారికి స్వామివారి సన్నిధిలో ఉండడం, వారి యొక్క సహకారం అందించడం, వారి సహకారం స్వామివారి వారితో సేవ చేయించుకోవడం స్వామివారి యొక్క ప్రత్యేకత కిందికి వస్తుంది. కాబట్టి ఇన్ని విధాల ఈ యొక్క కార్యక్రమాన్ని దేదీప్యమానంగా నడిపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా విగ్రహదాతలు, వస్త్రదాతలు, అన్న వితరణ దాతలు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా పిల్లలు వారి యొక్క సమయాన్ని కేటాయించి వారి యొక్క జాబులలో పిల్లల యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదే పిల్లలు మీకు చెప్పండి సపోర్ట్. రెండోసారి 16,516 505 అనుదీప్ గారి పాట. రెండోసారి ఇంకెవరైనా ముందుకు రావాలని కోరుతున్నాం. స్వామివారి వస్త్రాల పాట 505 అనుదీప్ గారి పాట 16,516. దయచేసి లడ్డు పాడిన వారు కానీ మిగతా వారు కానీ ఇక్కడే ఉండాలి. ఈ ప్రోగ్రాం అయిపోయేంత వరకు మీ యొక్క ఆశీస్సులు మాకు ఉండాలి సార్. తప్పకుండా మీరు ఉండాలి సార్. ఇంకా వేరే పని ఉన్నా కానీ మీరు బయటికి పోదు సార్. ఈ ఒక్క గంట 2 గంటలు మాకు కేటాయించాలని కోరుచున్నాం. ముఖ్యంగా సత్యనారాయణ గారు బయటికి వెళ్ళడానికి ఇట్లా ఏదో ప్రయత్నాలు చేస్తున్నట్టుంది. దయచేసి మాకు సహకరించాలని కోరుచున్నాం. అదేవిధంగా స్వామివారి యొక్క వస్త్రాల పాట 505 అనుదీప్ గారి పాట 16,516. రెండోసారి వస్త్రాల పాట 505 అనుదీప్ గారు 16,516. రెండోసారి 2.5 మూడోసారి ఈసారి లడ్డు కాకుండా పట్టు వస్త్రాలు వచ్చింది. లడ్డు పాడతాం, ఈసారి పట్టు వస్త్రాలు వచ్చింది. మాకు సంతోషంగా ఉంది. మన విజేత 2 నివాసితులందరూ కూడా అభినందనీయులు. మన దగ్గర ఉన్నటువంటి ఉత్సాహం కానివ్వండి, వైవిధ్యం కానివ్వండి, భక్తి ప్రపత్తులు కానివ్వండి వేరే చోట కనబడు అంటే అతిశయోక్తి కాదు. అంత చక్కగా జరుగుతుంటారు కార్యక్రమాల్లో. ఆ భగవంతుడే వచ్చి అందరిలో పూనకం కల్పించి ఉత్సాహంగా భక్తి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారా అనే భావం కలిగినట్టు మన అందరూ చేస్తుంటారు. ఈసారి దాతలు చాలామంది ముందుకు వచ్చారు. ఒక్కసారి మరి వారి పేర్లు మనం చెప్పుకోవడం మన కనీస ధర్మం.
ఈరోజు 9వ రోజు నవరాత్రి అయిపోయిన తర్వాత నిమజ్జనం ముందు వారందరి పేర్లు కూడా మనం చెప్పుకోవడం మన కనీస ధర్మం. ప్రతి ఒక్కరికి మీరు మీ కరతాళ ధనులతో వారిని అభినందించవలసిందిగా కోరుకుంటున్నాం. మొదట విగ్రహదాత శ్రీమతి అండ్ శ్రీ కాశం సత్యనారాయణ గారు. గట్టిగా విగ్రహదాత. నంబర్ 2 పట్టు వస్త్రాల దాత శ్రీమతి అండ్ శ్రీ భువనగిరి సత్యనారాయణ గారు. నంబర్ 3 లడ్డు దాత శ్రీమతి అండ్ శ్రీ చిట్టిపురుల ఆంజనేయులు గారు. DCM వెహికల్ శ్రీమతి అండ్ శ్రీ పచ్చిపులుసు శ్రీనివాసులు గారు. ఫ్లాట్ నంబర్ 503. ప్రసాదం ఆన్ నిమజ్జనం డే అంటే ఈరోజు ప్రసాదం అందించిన వారు 307 ఫ్లాట్ నంబర్ శ్రీమతి అండ్ శ్రీ నర్రా శ్రీధర్ రెడ్డి గారు. తర్వాత అన్నప్రసాదం ఫ్లాట్ నంబర్ 601 శ్రీమతి అండ్ శ్రీ విఆర్కే ఫణి. అలాగే ఫ్లాట్ నంబర్ 410 శ్రీమతి అండ్ శ్రీ పి కృష్ణమూర్తి గారు మరియు శ్రీమతి అండ్ శ్రీ కె శ్రీనివాసులు గారు ఫ్లాట్ నంబర్ 109 సంయుక్తంగా. ఫ్లాట్ నంబర్ 508 శ్రీమతి అండ్ శ్రీ జి శరత్ జ్యోత్స్న గారు అన్నప్రసాదం. వారికి గట్టిగా కరతాళ ధ్వనులు ఇవ్వాలండి. అలాగే అల్పాహారాలు కూడా మనకి చక్కగా చాలామంది ముందుకు వచ్చారు. ఫ్లాట్ నంబర్ 603 శ్రీమతి అండ్ శ్రీ సిహెచ్ వెంకటయ్య గారు. గట్టిగా. ఫ్లాట్ నంబర్ 607 శ్రీమతి అండ్ శ్రీ జి రవీందర్ గారు ఇంకొక అల్పాహార దాత. ఫ్లాట్ నంబర్ 608 శ్రీమతి అండ్ శ్రీ నరేంద్ర గారు. ఫ్లాట్ నంబర్ 610 మంటపం ఈరోజు మనకి దేదీప్యమానంగా వెళ్తున్నటువంటి మంటపం ఇచ్చారు శ్రీమతి అండ్ శ్రీ బి రవికుమార్ గారు. చదివా. ఫ్లాట్ నంబర్ 308 స్టేజ్ మీద ఉన్న కార్పెట్ మనకు అందించిన వారు 3 కార్పెట్లు మనకి ఈసారి వారి ద్వారా మనకు అందాయి శ్రీమతి అండ్ శ్రీ జె రాజేష్ ఖన్నా గారు. అలాగే మీరందరూ కుంకుమ పూజ కూర్చుని చేసుకున్నటువంటి పట్టాలు మనకు అందించినటువంటి వారు ఫ్లాట్ నంబర్ 404 శ్రీమతి అండ్ శ్రీ వై రామదాసు గారు. అలాగే ఫ్లాట్ నంబర్ 101 కె రామకృష్ణారెడ్డి గారు శ్రీమతి అండ్ శ్రీ కె రామకృష్ణారెడ్డి గారు 7116 అందించినటువంటి దాత. వారికి గట్టిగా కరతాళ ధ్వనులు. అలాగే మనందరికీ ఆప్తులు శ్రీమతి అండ్ శ్రీ రూపాదేవి గారు 5001 రూపాయి. సో వీళ్ళందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడు ఆయురారోగ్య కృపా కటాక్షల వారి మీద ఇవ్వాలని ఉంచాలని వారికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మనం సాయి భజన పెట్టుకున్నాం. సాయి భజన పెట్టుకొని భజన అయిన తర్వాత భక్తులకు మన ప్రసాదం అందించకపోవడం అది ఎందుకో నాకు బాధగా అనిపించిందండి అన్నారు ఆవిడ. మాకు చురుక్కుమన్నట్టయింది ఆ మాట అనగానే ఆవిడ. ఆ మాట చెప్పడమే కాకుండా వెంటనే ఎవరైనా అల్పాహారం ముందు వస్తే సగభాగం నేను అందించి నేను ఆ రోజున అల్పాహారం భక్తులందరికీ భజన చేసిన భక్తులందరికీ మన విజయతారిందాబడి స్వామి భక్తులందరికీ అందిస్తాను. ఇక్కడే ఉన్నటువంటి ఇంకొక భక్తుడు మిగిలిన సగభాగం నేను అందిస్తానని నేను ముందుకు వచ్చారు. ఆ భక్తురాలు ఎవరో కాదు 201 భువనగిరి శ్రీమతి శ్రీ భువనగిరి సత్యనారాయణ గారు. వారికి గట్టిగా కరతాళ ధ్వనులు. శ్రీమతి శ్రీ రాఘవేంద్ర గారు గట్టిగా. వారిరువురికి కూడా సర్వేశ్వరుడు అలాగే విఘ్నేశ్వరుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని కొంచెం ఇక్కడి దగ్గరికి వచ్చినట్లయితే వారికి లడ్డు కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాం. మూషిక వాహనుడా ఎల్లలోకములేలిన ఎండి కొండపై వెలసిన దేవా జయ గణేశ.
ఎండికొండ అరెరే ఎండికొండ అరే అరే ఎండికొండ లెక్కిన ఏకదంత గణపయ్య మా గల్లీ గల్లీ నీవయ్యా జై బోలో గణేశ జై బోలో గణేశ ఒక్కటాయసుడు చండాలేసి గణేశుణ్ణి తీసుకొచ్చనేడు తాటాకు పందిర్లేసి నిలిపెదము గణేశ కోట్లాది దేవుళ్ళు ముందు పూజ వినాయక నవరాత్రులు అరే నవరాత్రులు నవరాత్రులు పూజలే నీకే మా గణపయ్య శంకర్ కా బేటా గాడి మే బైటా శంకర్ కా బేటా గాడి మే బైటా తోరణాలు నీకు కడుతాము బంతి పూల దండలేసి భజన చేస్తాము కుడుములు ఉండాలు నీకు పాయసం పరమాన్నం కర్పూర హారతులు తీరొక్క పండ్లు నీకు లడ్డు పులిహోర లడ్డు పులిహోర లడ్డు పులిహోరాలు నైవేద్యం గణేశ పార్వతమ్మ సృష్టించిన పిండి బొమ్మ నీవయ్యా శంకర్ కా బేటా గాడి మే బైటా అరే ఎలుక పైన ఊరేగి ఎల్లలో కములు తిరిగిన ఏడాదికి ఒక్కసారి చెవిటి పండుగ నీదయ్యా గౌరీ నందాన వక్రతుండ వినాయక ఏనుగు రూపం గల్లా ఏకదంత వినాయక నిమజ్జనం అరెరే నిమజ్జనం పోయిరా వినాయక మళ్ళీరా గణేశ వచ్చే ఏడాది వరకు సల్లంగ చూడు గణేశ వచ్చే ఏడాది వరకు సల్లంగ చూడు గణేశ